వెల్కమ్ టు మెగాని టీవీ. బన్నింగ్ టాపిక్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేటితో 23వ రోజుకు చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అస్సలు తగ్గడం లేదు. అమెరికా గర్వకారణంగా చెప్పుకునే F-35 విమానాలను కూల్చడమే కాదు, ఏకంగా డిగో గార్షియా స్థావరంపై దాడి చేసి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అసలు విషయం అది కాదు. ఇరాన్ అమ్ముల పొదిలో సిద్ధమవుతున్న డర్టీ బాంబు. ఏమిటా బాంబు? అది ప్రపంచాన్ని ఎలా విషపూరితం చేయబోతుంది? అమెరికా ఎందుకు వణుకుతుంది? లెట్స్ వాచ్. యుద్ధం మొదలై 3 వారాలు దాటిపోయింది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే తన వ్యూహాత్మక దాడులతో ఇరాన్ గట్టి సమాధానమిస్తోంది. శాంతి చర్చల ఊసే లేదు. రోజురోజుకు యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి తప్ప ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. కానీ పంతం మాత్రం వీడటం లేదు. అమెరికా గర్వపడే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం F-35 స్టెల్త్ ఫైటర్, రాడార్లకు కూడా దొరకదని ప్రగల్భాలు పలికిన ఈ అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ నేలకూల్చింది. ఇది కేవలం ఒక విమానం కూల్చివేత కాదు, అమెరికా సైనిక సత్తాపై జరిగిన సర్జికల్ స్ట్రైక్. ఇరాన్ అభివృద్ధి చేసిన సరికొత్త రక్షణ వ్యవస్థల ముందు అగ్రరాజ్యం టెక్నాలజీ తలవంచక తప్పలేదు. ఈ పరిణామంతో పెంటగాన్ ఒక్కసారిగా షాక్కు గురైంది. హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న డిగో గార్షియా అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైన సైనిక స్థావరం. ఇక్కడి నుంచి ఆపరేషన్లు నిర్వహిస్తే తమను ఎవరూ టచ్ చేయలేరని అమెరికా భావించింది. కానీ ఇరాన్ క్షిపణులు డిగో గార్షియాను తాకాయి. సుదూర లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ మిస్సైల్ పవర్ చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ వారి కీలక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ యుద్ధ గమనాన్ని మార్చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అసలు విషయం ఇదే. ఇరాన్ దగ్గర సరికొత్త ఆయుధం ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే డర్టీ బాంబ్. ఇది అణుబాంబు. అంతటి శక్తివంతమైంది కాకపోవచ్చు, కానీ దీని ప్రభావం అంతకంటే భయంకరంగా ఉంటుంది. సాధారణ పేలుడు పదార్థాలకు రేడియో ధార్మిక పదార్థాలను మిళితం చేసి దీన్ని తయారు చేస్తారు. ఇది పేలినప్పుడు వెలువడే విస్ఫోటనం కంటే ఆ తర్వాత వ్యాపించే విషపూరితమైన రేడియో ధార్మిక ధూళి అత్యంత ప్రమాదకరమైంది. ఇరాన్ వద్ద ఇప్పటికే 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ అవసరాలకు 3 నుండి 5% శుద్ధి సరిపోతుంది. కానీ 60% శుద్ధి అంటే అది నేరుగా ఆయుధాల తయారీకి దారితీసే మార్గమే. ఈ స్థాయి యురేనియంతో డర్టీ బాంబులను తయారు చేయడం ఇరాన్కు పెద్ద కష్టమేమీ కాదు. ఈ బాంబు గాల్లో పేలితే కిలోమీటర్ల మేర పరిసరాలు విషపూరితమవుతాయి. అక్కడ దశాబ్దాల తరుబడి మనుషులు నివసించడం అసాధ్యం. సాధారణంగా అణుబాంబు అనగానే మనకు హిరోషిమా, నాగసాకి గుర్తుకు వస్తాయి. అక్కడ భారీ వెలుగు, వేడి, తక్షణ విధ్వంసం కనిపిస్తుంది. కానీ డర్టీ బాంబ్ కథ వేరు. ఇది సంప్రదాయ బాంబు మాదిరిగానే పేలుతుంది, కానీ పేలిన తర్వాత అసలు వినాశనం మొదలవుతుంది. ఈ బాంబు పేలినప్పుడు దాని లోపల ఉన్న రేడియో ధార్మిక పదార్థాలు సూక్ష్మ కణాల రూపంలో గాల్లోకి విడుదలవుతాయి. గాలి మళ్లిన దిశలో ఈ విషవాయువులు కిలోమీటర్ల మేర విస్తరిస్తాయి. జలాశయాలను విషపూరితం చేస్తాయి. ఇది తక్షణమే వేల మందిని చంపకపోవచ్చు, కానీ ఆ ప్రాంతంలోని ప్రజల శరీరాల్లోకి రేడియేషన్ ప్రవేశించి దీర్ఘకాలిక వ్యాధులకు, క్యాన్సర్లకు కారణమవుతుంది. ఒక సంప్రదాయ అణుబాంబు తయారు చేయాలంటే సాంకేతికంగా అది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దానికి సుమారు 90% వరకు శుద్ధి చేసిన యురేనియం అవసరం. కానీ డర్టీ బాంబు విషయంలో ఈ నిబంధనలు అంత కఠినంగా ఉండవు. కేవలం 60% శుద్ధి చేసిన యురేనియంతోనే ఈ డర్టీ ఆయుధాన్ని సిద్ధం చేయవచ్చు. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది.
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నివేదికల ప్రకారం ఇరాన్ ప్రస్తుతం తన వద్ద భారీ స్థాయిలో యురేనియం నిల్వలను పెంచుకుంటోంది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ, ఇజ్రాయెల్ గూఢచర సంస్థ MOSSAD సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 450 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఈ నిల్వలు డర్టీ బాంబుల తయారీకి సరిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ యుద్ధం తీవ్రతరమైతే, ఇరాన్ తన ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తే ఈ డర్టీ బాంబులను ఆఖరి అస్త్రంగా ప్రయోగించే అవకాశముందని మోసాద్ అంచనా వేస్తోంది. డర్టీ బాంబు ఇచ్చే షాక్ కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, అది ఒక దేశపు వెన్నుముకను విరిచేస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ఒక ప్రధాన వాణిజ్య నగరంలో లేదా పోర్టు వద్ద ఈ బాంబు పేలితే ఆ ప్రాంతమంతా రేడియేషన్ బారిన పడుతుంది. ఆ ప్రాంతాన్ని మళ్లీ నివాసయోగ్యంగా మార్చటానికి $వేల కోట్ల ఖర్చవుతాయి. కొన్నిసార్లు దశాబ్దాల కాలం పట్టవచ్చు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి పారిపోవలసి వస్తుంది. ఇది శరణార్థుల సంక్షోభానికి దారితీస్తుంది. పరిశ్రమలు మూతపడతాయి. భూమి విలువ పడిపోతుంది. మొత్తంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఇది అతలాకుతలం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇటువంటి ముప్పును ఎదుర్కొనేందుకు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తున్నాయి. డర్టీ బాంబ్ ప్రయోగం ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తుంది, చమురు రవాణా మార్గాలను ప్రభావితం చేస్తుంది. గల్ఫ్ దేశాలు ఈ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాలుగా మారుతోంది. ఇరాన్ డర్టీ బాంబులను ఆఖరి మార్గంగా వాడితే అంతర్జాతీయ సంఘాలు తీవ్ర చర్యలు తీసుకుంటాయి. ఇది యుద్ధాన్ని మరింత విస్తరింపజేసే అవకాశం ఉంది. అయితే మతపరమైన నిబంధనలు ఇరాన్ను ఆపవచ్చు. ప్రపంచ దేశాలు రేడియో ధార్మిక బెదిరింపులను నివారించేందుకు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కత్తితో గెలిచిన వాడు కత్తితోనే చస్తాడు. యుద్ధం ఏ వైపు మొగ్గు చూపుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇరాన్ అత్యున్నత నాయకులు గతంలో అణు ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీ చేశారు. అయితే దేశ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు ఆ నిబంధనలు పక్కన పెడతారా అన్నది సందేహం. అగ్రరాజ్యాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ తన రహస్య స్థావరాల నుంచి ఈ డర్టీ బాంబులను నియంత్రించే అవకాశం ఉంది. యుద్ధం ఎప్పుడూ విజేతలను మిగల్చదు, కేవలం శవాలను, విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఇరాన్ డర్టీ బాంబ్ హెచ్చరిక కేవలం అమెరికాకు మాత్రమే కాదు, మానవాళికే ఒక హెచ్చరిక. రేడియో ధార్మిక ధూళి సరిహద్దులను చూడదు. అది వీచినప్పుడు అందరూ బాధితులే అవుతారు. మరి ఇప్పుడైనా అగ్రరాజ్యాలు వెనక్కి తగ్గుతాయా, లేక ప్రపంచాన్ని మరో భూమిగా మారుస్తాయా అన్నది వేచి చూడాలి.